నమస్తే అండి. నా పేరు సుధా కనకళ్ళ. అనువంశకార్య వైద్యురాలిని. మాది సత్తుపల్లి, ఖమ్మం జిల్లా, తెలంగాణ. ఈరోజు ఇప్పుడు మనం 2024 ఆగస్ట్ ఎండింగ్‌లో ఉన్నాం. ఈ రోజుల్లో అందరూ ప్రతి ఇంట్లో ఒక ఫీవర్ కేస్ ఉంది. ఎక్కడైనా జ్వరంతోనే బాధపడుతున్నారు. దీనికి ఫస్ట్ అందరికొచ్చిన జ్వరం కొంతమందికే ఎందుకొస్తుంది, మిగతా వాళ్ళకి ఎందుకు రావట్లేదంటే వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంది అండి. అది టైఫాయిడ్ అవ్వచ్చు, డెంగీ అవ్వచ్చు, చికెన్ గున్యా అవ్వచ్చు, ఏదైనా సరే ముందు ఇమ్యూనిటీ పెంచుకోవాలి. ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే ఏం చేయాలి అని అంటే, బొప్పాయి ఆకు తెలుసు కదా అందరికీ. ఈ బొప్పాయి ఆకు ఒక 2 స్పూన్లు రసం తీసుకోండి. లేత ఆకు రసం 2 స్పూన్లు తీసుకోండి. లేత ఆకు రసం 2 స్పూన్లు, 2 స్పూన్లు తేనె వేసేసుకోండి. ఒరిజినల్ తేనె అయితే ఒక స్పూన్ అయినా వేసుకోవచ్చు. షుగర్ పేషెంట్ అంటే ఒక స్పూన్ వేసుకోవచ్చు. దీన్ని తీసుకోండి. ఉదయం సాయంత్రం పూట వీట్ గ్రాస్ పౌడర్ ఒక స్పూను, దాన్ని ఒక హాఫ్ కప్ వాటర్లో ఒక స్పూన్ తేనె కలిపి తాగండి. లేకపోతే ఉదయం వీట్ గ్రాస్ పౌడర్ తీసుకోవచ్చు, సాయంత్రం బొప్పాయి ఆకు తీసుకోవచ్చు. ఇది మీ ఇమ్యూనిటీ పెంచుతుంది. దీంతో పాటు ఉప్పు పట్టిక తెలుసు కదా మీకు, పట్టిక, ఉప్పు పట్టిక. ఆ ఉప్పు పట్టిక ఇంత గడ్డ తీసుకోండి, ఇంత గడ్డ. లేదా ఒక 50 గ్రామ్స్ తీసుకోండి. 50 గ్రామ్స్ తీసుకొని దీనిని 20 లీటర్స్ వాటర్లో 3 సెకండ్లలో, అంటే ఇలా ముంచి ఇలా తీసేలో తీయండి. 3 సెకండ్స్లో తీసేయాలి. ఇలా పెట్టి వెంటనే తీసేయాలి. అంటే అంతే, ఇంకా అలానే చేయాలి. దీనిని ఆ వాటర్ తాగండి. ఇమ్యూనిటీ పెంచుతుంది అది. దీంతోపాటు ఒళ్ళు నొప్పులు బాగా ఉన్నాయి, జ్వరం వల్ల చాలా టైట్గా ఉంది అన్న వాళ్ళు ఏం చేయాలంటే, ఒక బకెట్ నీళ్ళల్లో హాఫ్ స్పూను పట్టిక వేసుకోండి. ఉప్పు పట్టిక వేసి బాగా కలిపేసేయండి. కలిపేసి ఆ నీటితో స్నానం చేయండి. అప్పుడు ఆ టైట్నెస్ అంతా పోతుంది. ఇంకా జ్వరం వచ్చిన తర్వాత ఏమేం చేయాలి, ఏమేం చిట్కాలు చేస్తే జ్వరం తగ్గుతుంది, ఇంటి చిట్కాలు ఏంటి, మేము బయట చేసుకోకుండా గృహంలోనే ఏమైనా వైద్యం చేసుకుంటా ఉన్న వాళ్ళకి తిప్పతీగ కషాయం తీసుకోండి. తిప్పతీగ అందరికీ తెలిసిందే కదా. తిప్పతీగ కషాయం తీసుకోండి. తిప్పతీగతో పాటు అల్లం ఒక 10 గ్రామ్స్ అల్లం, కొంచెం మిరియాలు, ఒక మనిషికి 5-6 మిరియాలు, తిప్పతీగ అంటే 4-5 ఆకులు వేసుకోండి. ఇవన్నీ కలిపి కషాయం చేసుకొని తాగండి. ప్లెయిన్ తిప్పతీగ కషాయం కూడా తాగొచ్చు. ఇష్టం లేదు, అల్లం వాసన పడదు, వెల్లుల్లి వాసన పడదు అనుకున్నాను, దీనిలో వెల్లుల్లి కూడా వేయండి. ఇప్పుడు 3 ఐటమ్స్ చెప్పాను, దాంతో వెల్లుల్లి. అంటే మనకు 90 మార్కులు కావాలి అని అంటే ఆ 3, 100 కావాలంటే వెల్లుల్లి కూడా కలుపుకోండి. వెల్లుల్లి కూడా కలుపుకుంటే మంచిగా రిజల్ట్ మీకు బాగా వస్తుంది. దీంతోపాటు కాస్త మంచి డైజెషన్ అవ్వట్లేదు జ్వరం వల్ల, అసలు తిన్నది అసలు కొంచెం కూడా అరగట్లేదు, బాగా అసలు ఆకలే లేదన్నప్పుడు మిరియాలు 5 తీసుకోండి. ఒక 5 బియ్యం గింజలు, వెల్లుల్లి ఒక రెబ్బకి, అంటే వెల్లుల్లి ఒక పాయ ఉంటుంది కదా, ఒక పాయకి 5 మిరియాలు తీసుకోండి. దాని తర్వాత ఇంకా ఎండుమిర్చి మీ ఇష్టం, ఘాటుని బట్టి 3 లేదా 2, 1 అట్లా తీసుకొని ఈ 3 కలిపి ఈ మన ఎండుమిర్చిని వేయించండి. వేయించిన తర్వాత లైట్గా నూనె వేయించి ఇవన్నీ మెత్తగా మిక్స్ చేసేసి దీనిని అన్నం మొదటి ముద్దలో ఒక స్పూన్ వేసేసుకొని తినండి. కానీ ఆవుని అయితే తినాలి, ఖచ్చితంగా నాటు ఆవుని అయితే తినండి. అప్పుడు మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది, మీ జ్వరము తగ్గుతుంది, మీ ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి. ఇది చేయండి. దీనితో పాటు ఇంకేమైనా కషాయాలు అంటే ఇది మిరియము, అల్లము కషాయం చేసుకోండి. తిప్పితీగ లేదా క్యారెట్ కూడా బాగా పనిచేస్తుంది. క్యారెట్, అల్లము, మిరియం కషాయం చేసుకొని తీసుకోండి. ఇది మీకు మంచి రిజల్ట్ ఇస్తుంది. దీంతోపాటు మీకు అంటే సర్వరోగ నివారణి అని ఒకటి ఉంది, దీని గురించి చెప్తాను. చిన్న చిట్కా, ఒక యాలక్కాయ, ఇలాచి, ఇదిగోండి ఇలాచి, దీంతోపాటు ఒక లవంగంకి ఇదిగోండి పైన దీని తల తీసేసాను పూర్తిగా, ఇలా తీసేసి జస్ట్ ఈ కాడ మాత్రమే ఉండాలి. ఇలా తీసుకొని ఈ 3, ఒక తమలపాకుతో పాటు ఒక యాలకు, ఒక లవంగం, పైన బొడివి తీసేసినటువంటి లవంగ మొక్క, పైన దీన్ని టోపీ తీసేసి పెట్టుకోవాలి. ఈ 3 కలిపి రాత్రి పడుకునేటప్పుడు దీన్ని నమిలి మింగేసేయండి. మరి ఎవరెవరు తినొచ్చు, ఎవరెవరు తినకూడదు అంటే అందరూ తినొచ్చు, కానీ పిల్లలు కావాలనుకునే వాళ్ళు మాత్రం తినకండి. ఇక్కడ ఓవలేషన్ జరగదు ఇది తింటే. నెక్స్ట్ పాలకి ఇది, ఒకవేళ పాలు తాగే అలవాటు ఉంటుంది కదా, ఒక రాత్రిపూట కొంతమందికి పాలు తాగే అలవాటు ఉంటుంది కదా, అట్లాంటి వాళ్ళు దీనికి ఇది తీసుకోవడానికి ఆ పాలు తాగడానికి ఒక 1 అవర్ గ్యాప్ చూసుకోండి. దీన్ని ఎందుకు ఉపయోగపడుతుంది అంటే డైజెషన్ అద్భుతంగా డైజెషన్ అవుతుంది, కాన్స్టిపేషన్ తగ్గుతుంది, ఫ్రీ మోషన్ అవుతుంది. దీంతోపాటు చాలామందికి పళ్ళ మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది, మజిల్ స్ట్రెంత్ సరిపోక దూరంగా ఉండి పళ్ళు దూరం అయిపోతాయి. అట్లాంటి వాళ్ళని మళ్ళీ దగ్గరకు అయిపోతాయి పళ్ళు, అంత మజిల్ స్ట్రెంత్ ఇస్తుంది. నర్వ్ వీక్నెస్ అంటే నరాల బలహీనత ఉంటుంది, న్యూరో స్ట్రెంత్ ఇస్తుంది బాగా. అసలు అద్భుతంగా మీకు న్యూరో స్ట్రెంత్ పెరుగుతుంది. దీనివల్ల చాలామంది కాళ్ళు వంకరలు పోతున్నాయి, చేతులు వంకరలు పోతున్నాయి, నరాల బలహీనత అంట, నాకు నడక రావట్లేదు ఈ వయసు వచ్చాక బాగా, అంటే అలాంటి వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఒకటి ఈ వ్యాధి ఆ వ్యాధి అని కదా, అన్ని వ్యాధులకి పనిచేస్తుంది. దీన్ని మీరు ఒక వారం వాడగానే నాకు ఫోన్ చేసి చెప్తారు, మేడం మాకు చాలా బాగుంది, ఇంత మంచి రిజల్ట్ వచ్చింది మాకు అని నాకు ఫోన్ చేసి చెప్తారు. కాబట్టి
మీరు ఎలా అయినా ఎక్కడ మీరు ఎక్కడ భోంచేస్తున్నారు, ఇది తినండి, ఇది తాగొద్దు, టీ వద్దు, కాఫీ వద్దు ఏమి చెప్పట్లేదు నేను. మీరు మీ లైఫ్ స్టైల్ మీరు మెయింటైన్ చేసుకోండి. కాకపోతే ఇలాంటి చిన్న చిన్న చిట్కాలన్నా చేసుకోండి ఇప్పుడు నేను చెప్పినయి. దానివల్ల మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఆ వ్యాధి కారకంగా శరీరం మలచపడకుండా ఏ వ్యాధినైనా సరే దాన్ని ఎదుర్కొనేటట్లుగా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింపజేసుకుంటారు. అందువల్ల మరింత ఆరోగ్యంగా ఉంటారు. మీరు ఆరోగ్యంగా ఉండి 4 మొక్కలు కూడా వేయండి. మొక్కలు వేసామంటే మనం పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం కాబట్టి మొక్కలు వేయండి, పర్యావరణాన్ని కాపాడండి. నమస్తే అండి.